హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షనర్ల డీఏ, డీఆర్ బిల్లులు. సో, 2018-21 సంబంధించి బిల్లులు గ్రీన్ ఛానల్‌లోకి ఎవరికి ఎంత అమౌంటు వస్తుంది లిస్ట్ విడుదల. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 5,00,000 మంది పైగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పదవీ విరమణ చేసిన కొన్ని లక్షల మంది పెన్షనర్లకు సంబంధించి ఎన్నో ఏళ్లుగా మెదులుతున్నటువంటి ఒక మదిలో మెదులుతున్న ఒక చిరకాల కోరిక ఇంకెప్పుడు నెరవేరబోతోంది. సో, ఇప్పుడు నెరవేరబోతోందనమాట. గత 5-6 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉండిపోయిన వివిధ రకాల బకాయిల చెల్లింపు ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వము చిట్ట చివరకు ఒక సాహసోపేతమైన మరియు నిర్ణయాత్మకమైన ముందడుగు వేయడం వల్ల ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ మరియు పెన్షనర్ల వర్గాల్లో సో, అప్పుడే పండగ వచ్చినట్లు ఒక రకమైన ఆందోళన, ఆనంద వాతావరణం నెలకొంది. సో, ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి గత 2018వ సంవత్సరం నుండి 2021వ సంవత్సరం వరకు వివిధ కారణాలతో నిలిచిపోయినటువంటి ట్రావెలింగ్ అలవెన్స్, టీఏ మరియు కరువు భత్యం, డీఆర్ బకాయిల బిల్లులను ఇప్పుడు ప్రభుత్వము ఆహ్, తన అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి గ్రీన్ ఛానల్ పరిధిలోకైతే చేర్చింది. సాధారణంగా గ్రీన్ ఛానల్ అంటే నిధుల కొరత లేదా మరే ఇతర సాంకేతిక కారణాల వల్ల ఏళ్ల తరబడి ఆగిపోయిన బిల్లులకు ఎటువంటి ఆంక్షలు లేకుండా వెంటనే క్లియర్ అవ్వటం అనైతే అర్థము. దీనికి ఆర్థిక శాఖ ఇప్పుడు పచ్చజెండా ఊపింది. దీనివల్ల ఇకపై ఎటువంటి బడ్జెట్ అడ్డంకులు లేకుండా చెల్లింపులు సాఫీగా జరగటానికి మార్గం పూర్తిగా సుగమమైందని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. గతంలో ఈ బకాయిల కోసం ఉద్యోగులు సమర్పించినటువంటి వేల సంఖ్యలోని బిల్లులు ట్రెజరీ మరియు ఆర్థిక శాఖ వద్ద రకరకాల కారణాలతో అంటే బడ్జెట్ కేటాయింపులు సరిగ్గా లేకపోవడం లేదా సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ఉన్న సాంకేతిక లోపాల వల్ల నిలిచిపోయి ఉండేవి. కానీ ఇప్పుడు ఆ అడ్డంకులన్నీ కూడా ప్రభుత్వం అధికారికంగా తొలగించింది. ఈ బిల్లులు గ్రీన్ ఛానల్‌లో పరిధిలోకి రావడంతో అతి త్వరలోనే ఉద్యోగులు మరియు పెన్షనర్ల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు జమ అయ్యే అవకాశం మెండుగా అయితే ఉంది. సో, ప్రభుత్వ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారంగా ఈ భారీ మొత్తాన్ని ఒకేసారి కాకుండా మొత్తం 7 వేర్వేరు విడతలుగా చెల్లించేలాగా ఒక సమగ్రమైన మరియు పకడ్బందీ ప్రణాళికను ప్రభుత్వం రూపొందిస్తుంది. ఈ విధంగా విడతల వారీగా విభజించడం వల్ల ప్రభుత్వానికి ఒకేసారి ఆర్థిక భారం పడకుండా నియంత్రణలో ఉండటమే కాకుండా ఉద్యోగులకు కూడా క్రమం తప్పకుండా ప్రతి నెల తమకు రావాల్సిన బకాయిలు అందుతూ ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. ఈ చెల్లింపుల షెడ్యూల్‌ను మనం చాలా నిశితంగా మరియు లోతుగా పరిశీలిస్తే ప్రభుత్వం దీనిని ఒక క్రమ పద్ధతిలో రూపొందించినట్లు కనిపిస్తుంది. మొదటి విడత కింద 2018 జూలై నెల నుండి 2019 ఏప్రిల్ నెల వరకు ఉన్న సుమారు 10 నెలల కాలానికి సంబంధించిన పెండింగ్ బకాయిలను ప్రభుత్వం మొదటగా క్లియర్ చేయనుంది. ఇక రెండో విడతలో భాగంగా 2019 మే నెల నుండి ప్రారంభించి 2020 ఫిబ్రవరి వరకు ఉన్న పెండింగ్ బిల్లులను చెల్లిస్తారు. దీనివల్ల ఆ సంవత్సర కాలంలో నిలిచిపోయిన అలవెన్స్‌లు ఉద్యోగుల చేతికి అందుతాయి. అలాగే మూడో విడతగా అత్యంత క్లిష్టమైన మరియు సంక్షోభభరితమైన కరోనా కాలమైనటువంటి 2020 మార్చి నుండి 2020 డిసెంబర్ వరకు ఉన్న బకాయిలను విడుదల చేస్తారు. ఇది విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి విధులకు హాజరైన ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చే ఒక పెద్ద గుర్తింపు మరియు ఊరట అని చెప్పవచ్చు. ప్రభుత్వం రూపొందించిన ఈ ప్రణాళికలో నాలుగో విడత కింద 2019 జనవరి నుండి అక్టోబర్ వరకు మరికొన్ని నిర్దిష్ట బకాయిలను పరిగణలోకి తీసుకున్నారు. ఐదో విడతలో భాగంగా 2019 నవంబర్ నుంచి 2020 ఆగస్టు వరకు ఉన్న మొత్తాలను చెల్లించేలాగా వరుస క్రమాన్ని నిర్ణయించి ఏ ఒక్క ఉద్యోగికి
అన్యాయం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక ఆరో విడత కింద 2020 సెప్టెంబర్ నుంచి 2021 వరకు ఉన్న సుమారు 10 నెలల బకాయిలను విడుదల చేయనుండగా, ఇక చివరి విడతలో అంటే ఏడో విడతగా 2021 జూలై నెలకు సంబంధించి మిగిలిన అన్ని బకాయిలను పూర్తిగా పరిష్కరిస్తారు. ఈ విధంగా పక్కాగా కాలక్రమానుసారం విడతల వారీగా చెల్లింపులు చేయటం వల్ల ప్రతి ఉద్యోగికి తమ వంతు ఎప్పుడు వస్తుంది, మరియు ఏ నెల బకాయిలు ఏ సమయంలో జమ అవుతాయి అనే దానిపై పూర్తి స్పష్టత అయితే లభిస్తుంది. మరోవైపు 2003 అలాగే 2006 మరియు 2023 బ్యాచ్‌లకు చెందిన డీఎస్సీ ద్వారా నియమితులైనటువంటి ఉపాధ్యాయులు మరియు బ్యాంకు ఉద్యోగులకు సంబంధించిన లెక్కలు మరింత ఆశాజనకంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఆర్థిక నిపుణుల విశ్లేషణ ప్రకారంగా ఈ బకాయిల ద్వారా వీరికి సుమారు రూ. 58,000 వరకు నికర మొత్తం అందే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది వారి కుటుంబ అవసరాల కోసం ఒక పెద్ద మొత్తంగా అయితే ఉపయోగపడుతుంది. గతంలోనే కొంతమంది ఉద్యోగులు ఈ బిల్లులను సమర్పించి వాటికి సంబంధించి ఆడిట్ ప్రక్రియలను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. సో, అటువంటి వారికి ఇప్పుడు ఎటువంటి కొత్త దరఖాస్తులు లేదా అప్లికేషన్‌లు అవసరం లేదు. వారి సమాచారం ఇప్పటికే సిస్టమ్‌లో ఉంది కాబట్టి నేరుగా వారి ఖాతాల్లోకి నగదనేది జమ అవుతుంది. ప్రస్తుతం ట్రెజరీ విభాగం ఈ బిల్లులన్నిటిని ఒకటికి 2 సార్లు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఏమైనా చిన్నపాటి లోపాలుంటే వాటిని సవరిస్తూ ప్రక్రియను సర్వ సర్వాంగ సుందరంగా పూర్తి చేస్తోంది. ప్రభుత్వం అధికారికంగా ఒక నిర్దిష్ట తేదీలతో కూడిన పూర్తి షెడ్యూల్‌ని ప్రకటించిన వెంటనే ట్రెజరీ నుండి ఆటోమేటిక్‌గా చెల్లింపుల ఆదేశాలు జారీ అవుతాయి. మరియు వేలాది మంది ఉద్యోగుల చేతికి తమ కష్టార్జితమైన బకాయిల సొమ్ము అందుతుంది. ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ లోకానికి ఒక తీపి కబురు అని చెప్పక తప్పదు. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే 50,000 కంటే ఎక్కువ మొత్తంలో ఉన్న మెడికల్ బిల్లు ఈహెచ్ఎస్ సైట్‌లో పంపిన తర్వాత మెడికల్ బిల్లు ప్రాసెస్‌లో జాప్యం జరిగితే మనకు గ్రీవెన్స్ కోసం అంటే కంప్లెయింట్ ఫిర్యాదు చేయడానికి మనకు రెండు ఫోన్ నంబర్స్ అయితే ఇచ్చారనమాట. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈఓ దినేష్ కుమార్ గారైతే ఈ మేరకు సమాచారాన్ని తెలియజేశారు. సో, ఇందులో మనకు మొదటి నంబర్ వచ్చేసి 9281072742 హెల్ప్ డెస్క్ అది. గ్రీవెన్స్ నంబర్ వచ్చేసి 9281072717 ఇది గ్రీవెన్స్‌కి. సో, ఈ నంబర్స్‌కి కాల్ చేసి మన ఫిర్యాదు ఈహెచ్ఎస్ సంబంధించి తెలుపవచ్చనమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.